దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం పీకేఎల్ సీజన్ 13లో అన్ని టీమ్‌కి కోచెస్‌గా ఎవరుండే ఛాన్స్ ఉందో చూద్దాం. నంబర్ 12 జైపూర్ పింక్ పాంథర్స్. లాస్ట్ ఇయర్ జైపూర్‌కి కోచ్‌గా నరేందర్ రేదు ఉన్నారు. ఈయన కోచింగ్‌లో పార్ట్నర్ టీమ్ సీజన్ 11లో ఫైనల్ వరకు వెళ్ళింది. అండ్ సీజన్ 12లో జైపూర్ మెయిన్ రైటర్ అయిన నితిన్ ధన్కర్ ఇంజరీ అయినప్పటికీ వాళ్ళైతే టాప్ 8లో ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అయ్యారు. అండ్ ఓవరాల్‌గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. నరేందర్ రేదు రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనే జైపూర్‌కి నెక్స్ట్ సీజన్‌లో కూడా కోచ్‌గా ఉంటారని కన్ఫర్మ్ చేశారు. నంబర్ 11 బెంగాల్ వారియర్స్. బెంగాల్ టీమ్ కి సీజన్ 12లో కోచ్ గా నవీన్ కుమార్ ఉన్నారు. బట్ బెంగాల్ వారియర్స్ టీం అయితే లాస్ట్ ప్లేస్ లో ఫినిష్ చేసింది. ఈయన ఇంతకు ముందు తెలుగు టైటాన్స్ కి అండ్ తమిళ తెలస్ కి కూడా కోచ్ గా ఉన్నారు. బట్ ఈయన కోచింగ్ లో ఒక్క టీం కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్ళలేదు. సో మోస్ట్లీ బెంగాల్ టీం అయితే కోచ్ చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. నంబర్ 10 దబాంగ్ ఢిల్లీ. ఢిల్లీ టీం లాస్ట్ సీజన్ ఛాంపియన్స్ అయ్యారు అండ్ లీగ్ స్టేజ్ లో టాప్ 2 లో ఫినిష్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ ఎవరంటే వాళ్ళ కోచ్ అనే చెప్పాలి. జోగెత్ నల్వా సీజన్ 11 లో ఢిల్లీకి హెడ్ కోచ్ గా వచ్చారు. అండ్ సీజన్ 11 లో ఢిల్లీ టీం సెమీఫైనల్ కి రీచ్ అయింది. అండ్ సీజన్ 12 లో ఛాంపియన్స్ అయ్యారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు సేమ్ కోచ్ నే కంటిన్యూ చేస్తారు. నంబర్ 9 గుజరాత్ జైన్స్. గుజరాత్ టీం సీజన్ 12 లో బాటమ్ 2 లో ఫినిష్ చేసింది. ఇనిషియల్ గా గుజరాత్ టీం బాగా పర్ఫార్మ్ చేయలేదు. బట్ తర్వాత కంటిన్యూస్ గా 5 మ్యాచెస్ విన్ టాప్ 8 లో క్వాలిఫై అయ్యేలా కనిపించారు. బట్ లాస్ట్ లో మళ్ళీ మ్యాచ్ ఓడిపోవడం వల్ల క్వాలిఫై అవ్వలేదు. టీమ్ లో స్ట్రాంగ్ ప్లేస్ లేకపోయినా కొంతవరకు బాగా పర్ఫార్మ్ చేశారని చెప్పాలి. సో వీళ్ళైతే కోచ్ జైవీర్ శర్మకి ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయనకి డొమెస్టిక్ లీగ్స్ లో కోచ్ గా చాలా అనుభవం ఉంది. నంబర్ 8 పునేరి పల్టన్. పుణె టీం అయితే లాస్ట్ సీజన్ లో రన్నర్స్ గా ఉన్నారు అండ్ పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో ఫినిష్ చేశారు. ఈ టీం కి హెడ్ కోచ్ గా అజయ్ ఠాకూర్ ఉన్నారు. లాస్ట్ సీజన్ లో పుణె టీం బాగా పర్ఫార్మ్ చేసింది కాబట్టి అజయ్ ఠాకూరే కోచ్ గా కంటిన్యూ అవుతారు. నంబర్ 7 యూపీ ఓదాస్. యూపీ టీం లాస్ట్ సీజన్ లో అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. కోచ్ కూడా సీజన్ కి ముందే రిజైన్ చేశారు. సో నెక్స్ట్ సీజన్ లో ఖచ్చితంగా జస్వీర్ సింగ్ ప్లేస్ లో ఇంకో కోచ్ వస్తారు. నంబర్ 6 బెంగళూరు బుల్స్. బెంగళూరు కి కోచ్ గా బీసీ రమేష్ ఉన్నారు. ఈయన సీజన్ 7 లో అండ్ సీజన్ 10 లో పీకేఎల్ ట్రోఫీస్ విన్ అయ్యారు. బెంగళూరు టీం వాళ్ళ ఫస్ట్ 3 మ్యాచెస్ లో ఓడిపోయారు. బట్ స్టిల్ టాప్ 3 లో ఫినిష్ చేశారు. స్టార్ ప్లేయర్స్ లేకపోయినా యంగ్ టీమ్ తో బెంగళూరు టీం బాగా పర్ఫార్మ్ చేసింది. బెంగళూరు బిల్స్ అయితే వాళ్ళ కోచ్ ని చేంజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు 11 సీజన్స్ పాటు రణ్ధీర్ సింగ్ షరావత్ నే కోచ్ గా కంటిన్యూ చేశారు. సో నెక్స్ట్ సీజన్ లో కూడా బీసీ రమేష్ నే కంటిన్యూ చేస్తారు. నంబర్ 5 తమిళ తెలవాస్. తమిళ తెలవాస్ మేనేజ్మెంట్ కి అండ్ కోచ్ కి మధ్య గొడవలు ఉన్నాయని మనకు తెలుసు. మీకు కనుక గొడవలు ఏంటో తెలియకపోతే అండ్ కట్స్ లో ఒక వీడియో ఇస్తాను, చెక్ చేయండి. వాళ్ళైతే కోచ్ ని రిలీజ్ చేశారు అండ్ కొత్త కోచ్ ని కొద్ది రోజుల్లో అనౌన్స్ చేస్తామని చెప్పారు. నంబర్ 4 హర్యానా స్టీలర్స్. హర్యానా టీం లాస్ట్ సీజన్ లో టాప్ 5 లో ఫినిష్ చేసింది అండ్ వాళ్ళు సీజన్ 11 లో ఛాంపియన్స్ గా ఉన్నారు. హర్యానా టీం కంటిన్యూస్ గా 5 మ్యాచెస్ లో ఓడిపోయారు. బట్ స్టిల్ టాప్ 5 లో ఫినిష్ చేశారు. సో వాళ్ళైతే మన్ప్రీత్ సింగ్ ని చేంజ్ చేయరు. నంబర్ 3 పాట్నా పైరేట్స్. పాట్నాకి ఇనిషియల్ గా అనూప్ కుమార్ కోచ్ గా ఉన్నారు. బట్ తర్వాత రణ్దీప్ దలాల్ కోచ్ గా వచ్చారు. ఆయన కోచింగ్ లో పార్ట్నర్ టీం కంటిన్యూస్ గా 8 మ్యాచెస్ విన్ అయ్యారు. పార్ట్నర్ టీం ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవడానికి కేవలం 1% మాత్రమే ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ క్వాలిఫై అయ్యారు. ఇదంతా కోచ్ వల్లే అని చెప్పాలి. అలాంటి కోచ్ ని పార్ట్నర్ టీం రిలీజ్ చేశారు. పార్ట్నర్ టీం ఎప్పుడు కోచెస్ ని చేంజ్ చేస్తూనే ఉంటారు. నరేందర్ రేదు సీజన్ 11 లో ఫైనల్ కి తీసుకువెళ్ళినప్పటికీ తను రిలీజ్ చేశారు. సీజన్ 3 లో ట్రోఫీ విన్ అయ్యాక వెంటనే కోచ్ ని రిలీజ్ చేశారు. అండ్ సీజన్ 4 లో కూడా సేమ్ అలాగే. బట్ పాట్నా వాళ్ళు ఆ టైంలో కోచెస్ ని మార్చిన ట్రోఫీస్ వినడానికి రీజన్ ఏంటంటే మెయిన్ టీం రిటైన్ చేసుకోవడం అండ్ పర్దీప్ నర్వాల్ సీజన్ 3 లో కన్నా సీజన్ 4 లో బాగా పర్ఫార్మ్ చేశాడు. అండ్ సీజన్ 4 లో కన్నా 5 లో ఇంకా బాగా పర్ఫార్మ్ చేశాడు. అందుకే పార్ట్నర్ టీం వరుసగా 3 ట్రోఫీస్ విన్ అయింది. వేరే ఏ టీం కూడా ట్రోఫీ గెలిచిన కోచ్ ని కానీ ఫైనల్ కి తీసుకెళ్లిన కోచ్ ని కానీ రిలీజ్ చేయరు. కానీ పాట్నా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు. మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. నెంబర్ 2 యూముంబాకి కోచ్ గా అనిల్ చాప్రానా ఉన్నారు. సీజన్ 12 లో వాళ్ళు యూపీతో ఆడిన లాస్ట్ లీగ్ మ్యాచ్ లో ఓడిపోయారు. దాని వల్ల అయితే టాప్ 4 కి క్వాలిఫై అవ్వలేకపోయారు. ఆ మ్యాచ్ లో గెలిచి ఉంటే టాప్ 4 లో క్వాలిఫై అయ్యేవాళ్ళు. అండ్ ప్లే ఆఫ్స్ లో ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకో మ్యాచ్ ఛాన్స్ ఉండేది. సో ఓవరాల్ గా యూముంబా టీం బాగా పర్ఫార్మ్ చేసింది. అండ్ కోచ్ అనిల్ చాప్రానా చాలా ఇయర్స్ నుండి యూముంబా టీం తోనే ట్రావెల్ చేస్తున్నారు. సో వాళ్ళైతే కోచ్ ని చేంజ్ చేయరు. నెంబర్ 1 తెలుగు టైటాన్స్. టైటాన్స్ టీం కి కోచ్ గా కిషన్ కుమార్ హుడా కన్ఫర్మ్ అయ్యారు. నెక్స్ట్ సీజన్ కి కూడా ప్లాన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ సీజన్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవబోతుంది. మోస్ట్లీ ఐపీఎల్ అయిపోయిన వెంటనే పీకేఎల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ 12 కోచెస్ లో ఎవరు బెస్ట్ కోచ్ కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. సబ్స్క్రైబ్ లైక్ దూతా. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.